విశాఖపట్నం ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత నూకాలమ్మ గురించి మీకు తెలుసా? పూర్వం సముద్ర తీరం పక్కన నివసించే ప్రజలు ఎన్నో కష్టాలు, కరువు కాటకాలతో ఇబ్బందులు పడేవారు. దోపిడీ దొంగలతో ఆ ప్రదేశం పేదరికాన్ని అనుభవించేవారు. ఆ ప్రాంతంలో ప్రజలు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడేవారు. దానికి తోడుగా ప్రకృతి విపత్తులు, వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం, పంట భూములు నీరు లేక ఎండిపోయాయి. ప్రజలు ఆకలి ఇబ్బందులకు గురి అయ్యేవారు. అప్పుడు ప్రజలు కన్నీరు చూడలేక దేవీ శక్తి రూపమైన నూకాలమ్మ అక్కడ అవతరించి ప్రజలకు రక్షణగా నిలిచిందని పురాణ కథలు చెబుతున్నాయి. ఆమె కరుణతో గ్రామాలలో ప్రజలు రక్షణ పొందారు. వ్యాధులు తగ్గి ప్రజలకు ధైర్యం పెరిగింది. అప్పటి నుంచి నూకాలమ్మను విశ్వాసంతో ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం జాతరలు, పండుగలు ఘనంగా జరుగుతాయి. భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని ఆరాధిస్తారు. కష్ట సమయంలో అమ్మవారిని ప్రార్థిస్తే కాపాడుతుందనే నమ్మకం. ఆమెకు అంకిత భావంతో పూజించే వారికి శాంతి, సుఖం, సంపద లభిస్తాయని విశ్వాసం. నేటికి ఆమెను విశాఖపట్నం ప్రజల రక్షణ దేవతగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి.